హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను మీతో ఈజీగా మసాలా దోశ ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నాను. దానికోసం అయితే నేను బంగాళాదుంపల్ని తీసుకొని వాటిని ఇట్లా ఒక ఫోర్ పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఒక్కొక్క బంగాళాదుంపని కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసేసి ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నాను అనమాట. అప్పుడు అవి కొంచెం బాగా మెత్తగా ఉడుకుతాయి కదా. తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, పెసరపప్పు, పచ్చెనపప్పు కూడా వేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసాను. తర్వాత నేను కొంచెం వేరుశనగ పల్లీల్ని క్రష్ చేసుకున్నాను అనమాట. అవి దోశ తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ అనేది అది మనకి పంటి కింద తగులుతుంటే బాగా అనిపిస్తుంది. సో అందుకోసం అనేసి కొన్ని అవి కూడా యాడ్ చేశాను. తర్వాత ఒక ఆనియన్ని చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను అనమాట. ఆనియన్ని కూడా యాడ్ చేశాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నానండి. మీరు ఇప్పుడు కావాలంటే ఈ స్టేజ్లో పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనేంటంటే ఇంకా కిడ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు తినేటప్పుడు స్పైసీగా ఉంటుంది తినరు కదా అనేసి నేనైతే వేయలేదన్నమాట. తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్నాను కదా ఆలు, దాన్ని బాగా మెత్తగా చేత్తోనే స్మాష్ చేసేసి వేసాను అనమాట. వేసి పైనుంచి కింద దాకా మొత్తం ఒకసారి అంతా కదిపేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం ధనియా పౌడరు, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు బాగా మొత్తం కలియబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బయట పెసరట్లో అవి వాళ్ళు ఆలుని ఎప్పుడో ఉడకబెడుతుంటారు కదా, కొన్నిసార్లు మీరు తింటే స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈజీగా మన ఇంట్లో మనమే చాలా బాగా చేసుకోవచ్చండి. కిడ్స్ కూడా తింటారు, చాలా ఇష్టంగా తింటారు. ఆలు వాళ్ళకి బాగా ఇష్టంగా ఉంటుంది కదా. సో స్పైసీ లెవెల్స్ అనేవి కొంచెం తగ్గించి కనుక ట్రై చేసి చూడండి, బాగా ఇష్టంగా తింటారు. సో నేనైతే ఇప్పుడు దోశ ప్యాన్ అయితే ఇనుప ప్యాన్లోనే వాడుతున్నానండి. నేనేం నాన్ స్టిక్ అలాంటివి ఏం వాడట్లేదు. అలాంటివి హెల్త్కి మంచిది కాదన్నారనేసి నేను అవన్నీ తీసేసి నాన్ స్టిక్ ప్యాను తీసేసి నేను ఐరన్ ప్యాన్నే వాడుతున్నాను అనమాట. దాంట్లో ఇలా చక్కగా దోశలను వేసుకొని కొంచెమే వేసుకున్నానండి. వేసుకొని ఒక సైడ్కి వేసుకున్నాను. దోశ ఎంత ఉందో అంతా స్ప్రెడ్ చేస్తే అది కిడ్స్కి ఏంటంటే హెవీగానే ఉంటుంది. సో కొంచెం క్వాంటిటీలో తీసుకొని ఒక పక్కన వేసేసుకుంటే చాలా బాగుంటుంది. అప్పుడు కొంచెం కొంచెం పీసెస్ని కట్ చేసుకొని తీసుకొని ఈజీగా మనం పెట్టడానికి బాగుంటుందన్నమాట. సో ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి, పిల్లలు బాగా తింటారు. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.